దానియేలు ప్రార్థన జీవితము. 1. ప్రార్థనే ప్రాణమనుకున్నాడు. 2. ప్రార్థన కొరకు స్థలమును కేటాయించుకున్నాడు. 3. ప్రార్థన సమయమును ఏర్పాటు చేసుకున్నాడు. 4. రహస్య ప్రార్థనను ఇష్టపడినాడు. 5. హడావిడి ప్రార్థన కాదు, మోకాళ్ళు ప్రార్థన చేశాడు. 6. లక్ష్యముతో ప్రార్థన చేశాడు. 7. ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని కూడబెట్టినాడు. 8. ప్రార్థన ఆచారము కాదు, ఆధ్యాత్మికం అని భావించాడు. 9. ప్రాణమును తెగించి ప్రార్థన చేశాడు. 10. దేవునిని బతిమిలాడుకొనుచు ప్రార్థన చేశాడు. 11. ఉపవసించి ప్రార్థించాడు. 12. పశ్చాత్తాపంతో తన యూదులు పాపాలు ఒప్పుకొని ప్రార్థించాడు. అందుకే దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు. మరి నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు? పగ, అసూయ, కపటము, ప్రార్థన, వేషధారణతోనూ చేస్తున్నావా? ఆలోచించుకో. ప్రార్థించే వారందరూ దేవునికి బహుప్రియులు. మరి ఏమంటారు?